గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మై సెల్ఫ్ కృష్ణవేణి, తిరుపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐపల్స్ రిజల్ట్ షేర్ చేసే ముందు ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఇండస్ట్రీ వాకి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వచ్చి నేను నా ప్రాబ్లం షేర్ చేసే ముందు నేను నా క్లియర్ అయిన తర్వాత మా మదర్కి వచ్చి ఫస్ట్ ఇచ్చాను ఈ ఐపల్స్. ఎందుకంటే ఆమెకి రైట్ లెగ్ నీ దగ్గర బ్యాక్ సైడ్ వచ్చి ఫైబ్రాయిడ్ సిస్ట్ లాగా ఉన్నింది. అది తిరుపతిలో స్విమ్స్ లో నేను చూపిస్తే వాళ్ళు సర్జరీ చేయాలి, ఇది ఆమె ఏజ్డ్ పర్సన్ కాబట్టి అది టాబ్లెట్స్ తో అంత నయం కాదు, కంపల్సరీ 100% సర్జరీ అని వాళ్ళు రెఫర్ చేశారు. ఆ తర్వాత ఈమెకొచ్చి అది ఫోల్డింగ్ ప్లేస్, అది తొందరగా ఆరదు సర్జరీ చేసిన. అలా మేము భయపడి కొద్దిగా వెయిట్ చేస్తుండగా నేను మెడికల్ ఫీల్డ్ నుండి వచ్చానండి. నేను చెన్నైలో జాబ్ చేస్తున్నా. అక్కడ ఆర్థో డాక్టర్స్ ని నేను రెఫర్ చేసి రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడికి తీసుకురమ్మన్నారు మమ్మీని. నేను అక్కడికి తీసుకొచ్చాక సార్ వచ్చి అక్కడ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేశారు. నీ కొంచెం వాపుగా ఉంది, బరువుగా కూడా ఉంది నా లెగ్. అందువల్ల నీ ఆస్పిరేట్ చేసిన తర్వాత ఆమెకి కొద్దిగా లేసుగా అనిపించింది ఆ కాలు. బట్ నీ క్యాప్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చారు. అక్కడే ఒక 10 days పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంటికి పంపించిన తర్వాత ఆ సార్ వచ్చి స్టెప్స్ ఎక్కకూడదు, ఎక్కువ పొలాల దగ్గరికి వెళ్ళకూడదు, ఎక్కువ దూరం వాక్ చేయకూడదు, అంటే ఎంత దూరం ఫ్లాట్ గా ఉన్నా కొంచెం దూరం మాత్రమే వాక్ చేయవచ్చు, ఇలా మెయింటైన్ చేయాలమ్మా, స్టెప్స్ అంతా ఎక్కకూడదు ఇంకా అని చెప్పేస్తారు. అలా మెయింటైన్ చేస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళండి, మాది ఫార్మా అంతే. అందువల్ల ఇప్పుడు వాళ్ళు తిరగకుండా ఉండలేరు. అలా మమ్మీ వచ్చి మిద్దుపైకి స్టెప్స్ ఎక్కడం అలా చేయడం వల్ల ఆ సిస్ట్ అనేది అలాగే ఉండిపోయింది. దానికి అది ఫోల్డ్ చేయలేదు. కింద కూర్చొని లేయాలంటే చాపుకొని హ్యాండ్ పైన సపోర్ట్ చేసి లేసేవారు. అలా బాధపడుతున్న టైంలో నాకు మా కొలికి శ్రీదేవి మేడం ద్వారా నాకు ఈ ఐపల్స్ పరిచయం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కన్జ్యూమ్ చేశాను. నా రిజల్ట్ వచ్చిన తర్వాతే కదా నేను రెఫర్ చేయాలని. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మమ్మీకి ఇది ఇచ్చాను. చాలా ప్రోడక్ట్స్ ఆ మమ్మీకి నేను ఒక 10-15 years గా ఆమె బాధపడుతుంది. అది రెఫర్ చేసిన చాలా అన్ని హోప్స్ వెళ్ళింది అనమాట ఆమెకి. అలాంటి టైంలో ఇది ఒక్కటి నాకు రిజల్ట్ వచ్చింది, ఇది వాడు అని చెప్పి కంటిన్యూగా ఆమెకి నేను 3 bottles కన్జ్యూమ్ చేయించాను. ఆ ఫైబ్రాయిడ్ లేదండి. చాలా హ్యాపీగా, ఇంతకు ముందు ఒక్క స్టెప్ కూడా ఎక్కలేదు ఆమె మిద్దెపైకి. అలాంటిది ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి కూడా స్టెప్స్ ఎక్కుతుంది, పొలం దగ్గరికి వెళ్తుంది, ఇంట్లో అన్ని పనులు, బాడీ పెయిన్స్ ఏవి లేవు అని చాలా హ్యాపీగా. ఇది నిజంగా వండర్ఫుల్ అమ్మా, ఇది ఎక్కడి నుంచి తెచ్చిచ్చావో, ఇదే నేను కంటిన్యూ చేస్తాను, చాలా బాగుంది, ఈ బిజినెస్ కూడా నువ్వు చెయ్యొచ్చు అని ఆమె నాకు నిజంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీలో చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ఇంతకు ముందు నాకు ఇచ్చావు ఏవో ప్రోడక్ట్స్, అవి ఏది వర్క్ చేయాల, వాడినంతసేపు రిజల్ట్ మళ్ళీ లేదన్నారు. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఆమెకి కాన్స్టిపేషన్ అండి. చాలా 15 years గా ఏది పీచు పదార్థాలు మాత్రమే నేను చెప్తే అవి తిన్నప్పుడు మాత్రమే ఆమెకి బాగుంటది, లేకుంటే కాన్స్టిపేషన్ రాజు అసలు వెళ్ళదు. ఈ ఐపల్స్ తాగిన తర్వాత నిజంగా డైలీ హ్యాపీగా, ఆకలి కూడా బాగా వేస్తుంది, చాలా హ్యాపీగా ఫుడ్ తీసుకుంటుందంట, చాలా డైజెషన్ కూడా బాగుందమ్మా, ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది మమ్మీ చెప్పడంతో నిజంగా నేను వండర్ఫుల్ అండ్ ఆమెలో ఇంత రిజల్ట్ ఇంత హ్యాపీగా ఉందా అన్నాక యాజ్ ఏ డాక్టర్ గా నేను నిజంగా ఆమె హెల్త్ క్యూర్ చేసిన దానికి నేను నిజంగా రుణపడి ఉన్నాను ఇండస్ట్రీ వాకి. ఇంత మంచి సెక్టార్ లో నేను బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నానంటే కూడా నిజంగా నేను చాలా గ్రేట్. మా ఎల్ఓస్ లీడర్స్ కానీ, మా అప్లైనర్ కానీ, నిజంగా మమతా మేడం, శ్రీదేవి గారికి, బాలు సార్కి, పవన్ సార్కి అందరికి నిజంగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రేట్ మ్యామ్. సో మీ హ్యాపీనెస్ మీ పదాల్లో ఎవ్రీథింగ్ మీ ఫేస్ లో కనిపిస్తుంది.